హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈ లోన్ డబ్బులొచ్చేసి ముందుగా మనకు కేటగిరీస్ వైస్‌గా అయితే డివైడ్ చేసి పర్టిక్యులర్‌గా ఈ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తాము అని ప్రభుత్వము ఖరారు చేయడం జరిగింది. సో, అయితే ఈ అప్డేట్‌కి సంబంధించి తాజాగా మనకు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. వాటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరెవరికి లోన్స్ ఇస్తారు, ఎవరెవరికి లోన్స్ ఇవ్వరు అనే విషయం గురించి. దాని తర్వాతొచ్చేసి దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు విడుదల చేస్తారు, ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ ముఖ్యంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అయిపోయింది. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా ప్రభుత్వము ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా దీన్ని 3 యూనిట్ల వైస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగిందనమాట. రూ. 50,000 యూనిట్‌లోను ఒకటి, అదేవిధంగా రూ. 1,00,000 యూనిట్‌లో ఒకటి, అంటే 1,00,000 నుంచి 2,00,000 లోపల. సో, దాని తర్వాత రూ. 4,00,000 యూనిట్‌లో ఒకటి. సో, ఈ విధంగా 3 కేటగిరీస్ వైస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా మనకు ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నారనమాట ప్రభుత్వము. సో, అంటే వీళ్ళకే ముందుగా లోన్స్ డబ్బులైతే మంజూరు చేస్తాము అన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. ఆ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో, మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఎప్పుడో క్లోజ్ అయిపోయాయన్నమాట. సో, ఇక రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయాయి కాబట్టి వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. వెరిఫికేషన్ అనంతరం మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కేటగిరీ 1, 2 కింద అయితే 100% అయితే దరఖాస్తులు లబ్ధి అయితే చేకూరడం జరిగిందని చెప్తూ ఉన్నారనమాట. మనకు దీనికి సంబంధించి లక్ష్యంలో సగం కూడా రానిటువంటి అర్జీలు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మనకు తొలిత కేటగిరీ 1 కావచ్చు, కేటగిరీ 2 కింద రుణాలైనటువంటివి అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ కేటగిరీల్లో నిర్ణయించినటువంటి లక్ష్యం కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో 100% దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం. అంటే ఈ కేటగిరీ 1, కేటగిరీ 2కు సంబంధించి తక్కువ దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. అంటే మ్యాక్సిమం కేటగిరీ 1 వచ్చేసి రూ. 50,000 యూనిట్లు కాబట్టి దీనికి చాలామంది కూడా తక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు. ఎందుకంటే అమౌంట్ తక్కువ కాబట్టి. అందువల్ల దీనికి రూ. 1,00,000 విలువైనటువంటి యూనిట్లకు ముందుగా దరఖాస్తులు సంబంధించి లోన్స్ అనేటువంటివి అంతా మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు కేటగిరీ 1 కింద 100% రాయితీతో రూ. 50,000 విలువైనటువంటి యూనిట్లు, కేటగిరీ 2 కింద 90% రాయితీతో రూ. 1,00,000 విలువైనటువంటి యూనిట్లు మంజూరు కానున్నాయి. ఈ పథకానికి మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ రుణాలు వచ్చేసి 16,23,000 మంది దరఖాస్తులు చేసుకున్నారట, రెండిటికి కలుపుకొని. ఇందులో 1,32,000 దరఖాస్తులు కేటగిరీ 1 కిందకైతే వచ్చాయి. కేటగిరీ 1, 2 కిందకైతే వచ్చాయి. ఈ కేటగిరీల కింద మనకు 2,80,000 మందికి సహాయం అయితే చేయాలన్నది లక్ష్యం. బట్ దానికంటే తక్కువగానే వచ్చాయి. ఎంత వచ్చాయి? 1,30,000 మంది మాత్రమే దరఖాస్తులు అయితే చేసుకున్నారు కేటగిరీ 1, 2 కింద. సో, కాబట్టి తొలిత వీళ్ళకైతే ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. అంటే వీళ్ళకు లోన్స్ అనేటువంటివి అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వము అనుమతులు కూడా మంజూరు చేసింది. కానీ దరఖాస్తుల లక్ష్యంలో సగం కూడా రాకపోవడంతో ఎస్టీ కార్పొరేషన్ పరిధిలో 2 కేటగిరీల కింద దాదాపు 62,000 మంది లబ్ధి చేకూర్చాలని భావిస్తే 4,000 మందికి కూడా దరఖాస్తులు చేయలేదని పరిస్థితి అయితే. ఈబీసీ కేటగిరీలో వచ్చేసి 33,000 మందికి లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం మనకు 2,500 దరఖాస్తులు కూడా రాలేదని చెప్తూ ఉన్నారనమాట. మొత్తంగా అన్ని కార్పొరేషన్ల పరిధిలో కేటగిరీ 1, కేటగిరీ 2 కింద నిర్ణయించినటువంటి లక్ష్యంలో సగం దరఖాస్తులు కూడా రాలేదు అని అధికారులు అయితే భావిస్తూ, దీంతో ఈ కేటగిరీల కింద దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి రుణాలు ఇచ్చి మిగతా నిధుల్ని కేటగిరీ 3, కేటగిరీ 4 రుణాల కింద మనకు సర్దుబాటు చేయాలని సంక్షేమ కార్పొరేషన్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు.
సో, మనకు యువ వికాసం పథకం కింద 4,00,000 రూపాయల విలువైనటువంటి యూనిట్ల కోసం దరఖాస్తులు అధికంగా అయితే వచ్చాయట. ఓకేనా. దీనికి చాలామంది అయితే చేసుకున్నారు. ఎందుకంటే దీనికి అమౌంట్ అనేటువంటిది ఎక్కువ కాబట్టి. ఇంతవరకు ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తుల్లో సగానికి సంబంధించి అవసరమైన పత్రాల్లో పథకం ఆవాసహులు ప్రజాపాలన కేంద్రాల్లో అందజేశారు. గ్రామాల్లో వచ్చినటువంటి దరఖాస్తులు ఎక్కువ ఉంటే, పట్టణాల్లో తక్కువగా అయితే ఉన్నాయట. ఈ నేపథ్యంలో ప్రజాపాలన కేంద్రాల్లో పూర్తి చేసినటువంటి దరఖాస్తులనైతే ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో మనకు డేటాబేస్ ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సంక్షేమ శాఖలైతే నిర్ణయించారు. సో, ఈ విధంగా మనకు 4,00,000 రూపాయల యూనిట్లకొచ్చేసి వాళ్ళకి లాస్ట్‌లో అయితే మిగిలినటువంటి నిధులనైతే కేటాయిస్తారు. ఫస్ట్ వచ్చేసి కేటగిరీ 1, కేటగిరీ 2 అంటే రూ. 50,000 లక్ష రూపాయలకు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వీళ్ళకైతే ముందుగా లోన్ డబ్బులైతే ఇచ్చేసేందుకైతే చూస్తూ ఉన్నారు. సో, దీనికి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు మే మొదటి వారంలో అయితే రిలీజ్ చేస్తారండి. నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఈ విధంగా డైలీ వచ్చినటువంటి అప్డేట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతూ ఉండండి.